హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్లర్క్స్ అండ్ జాబ్స్ అయితే ఉన్నాయి. స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల ఊర్లలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాటిల్లో అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో నేను అన్ని లింక్ అయితే ఇస్తాను, చూసుకోండి. చాలామంది అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే వీలు అయితే ఉంటుంది. అండ్ వీడియోలకి ప్రతి నోటిఫికేషన్ ఓపెన్ అయితే చేసి మీకు చూపిస్తాను. అండ్ చాలా రకాల మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఫస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ అయితే చూపిస్తాను. 22/1/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ కూడా అదే రోజునైతే ఉంది. వేకెన్సీస్ అయితే చూడండి, ఓపెన్ వేకెన్సీస్ మొత్తం 50 వేకెన్సీస్లో ఇక్కడ 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్ అయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఈచ్ కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ పే స్కేల్ అయితే వచ్చేసి ఇవన్నీ ఈ విధంగా పే స్కేల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఆల్మోస్ట్ అన్నీ కలుపుకొని అయితే వచ్చేసి ఒక 50 to 60 మధ్యలో అయితే మీకు శాలరీ అయితే వస్తాయి. అదర్ వెల్సెన్స్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి చూస్తున్నారు. లోకల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. క్యాండిడేట్ హ్యావింగ్ డొమిసైల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది కదా, ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డొమిసైల్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. అంటే డొమిసైల్ అంటే ఏంటంటే స్టేట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నట్టు. ఏజ్ అనేది 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ కింద కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదర్ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి కంపల్సరీగా. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ టైపింగ్ తెలుగు అయితే ఉండాలి కంపల్సరీగా, తెలుగు వచ్చి అయితే ఉండాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ఓన్లీ డిగ్రీతోని ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంది కంపల్సరీగా. అండ్ పేపర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ పిఎస్సిఎస్ వాళ్ళకైతే వచ్చేసి ఫర్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మాత్రం ఫ్రెండ్స్ మనకు అవసరం లేదు, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి. సో మిగతా వాళ్ళదైతే చూస్తాం కదా. సో అపాయింట్మెంట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద కరెంట్ వేకెన్సీ షల్ బి టేకెన్ యాజ్ సర్వీస్ ఆర్డర్ మెరిట్ కస్టమ్ రోస్టర్ రిక్వైర్మెంట్స్ బట్టి అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఫస్ట్ అయితే వచ్చేసి ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. హౌ టు అప్లై అయితే వచ్చేసి అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే ఉంటుంది. సో మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ ఇక్కడ చూడండి థంబ్నెయిల్, ఇంప్రెషను, అలాగే నేమ్ ఆఫ్ ద ఏం రాయాలి టెక్స్ట్ కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత అమౌంట్ పే చేయాలంటే జనరల్ ఓబీసీ బీసీ వాళ్ళు 700, మిగతా వాళ్ళైతే 500 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ పేమెంట్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ డీడీ. సో మీరు ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ ఫీజు. సో ఇలా కిందకు వచ్చినట్టే కింద అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అయితే వచ్చేసి 8/1/2021 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్ ఫామ్. దీనికి కూడా 22 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ అయితే వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ బట్టి అయితే 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈచ్ కేటగిరీ బట్టి అయితే ఇక్కడ చూడండి, ఇన్ సర్వీస్ ఓపెన్ మార్కెట్ ద్వారా అయితే వచ్చేసి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ అయితే వచ్చేసి అన్నిటికీ అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే వచ్చేసి 33,637 అయితే వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మిగతా అన్ని సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూడండి, క్యాండిడేట్ షెల్ పోసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ సో ఆర్ ఇంటర్మీడియట్తో పాటు జేడీసీ, హెచ్డీసీ ఆర్ డీసీఆర్ఎస్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ ఉన్న పర్వాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఇంటర్మీడియట్తో మీకు ఇవి ఉంటే, ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ గ్రాడ్యుయేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుందని క్లియర్గా కూడా చెప్పారు. సో ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇందాక సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీనికి కూడా ఫీజు అనేది సేమ్గానే ఉంది ఫ్రెండ్స్, ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ థర్డ్ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, కర్నూలు నుంచి అయితే ఉంది సేమ్ నోటిఫికేషన్. సో 22/1/2025 దీనికైతే వచ్చేసి టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. 37 అయితే వచ్చేసి ఓపెన్ మార్కెట్ ద్వారా రిక్రూట్ అయితే చేస్తున్నారు. అండ్ సేమ్ పర్టికులర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి.
ఇక్కడైతే వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి ఇది వేరు ఫ్రెండ్స్. సో, ఇందాకటి వరకు చూపించిందయితే క్లర్క్ అని చెప్పేసి ఉంది. ఇదైతే వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అయితే వచ్చేసి దీనికి కూడా 22/1 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్‌కి. సో, దీనికైతే వచ్చేసి అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. సో, దీనికి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఆన్‌లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ ఈ విధంగా ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, హౌ టు అప్లై దీనికి కూడా అయితే వచ్చేసి ఫీ పే చేయాలి. సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీ అయితే ఉంది. అప్లికేషన్, రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. సో, సేమ్ అదే విధంగా శ్రీకాకుళం స్టాఫ్ అసిస్టెంట్ కూడా అవే పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎడ్యుకేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఎన్ని డిసిప్లిన్‌లో చేయాలి. అలాగే మస్ట్ హ్యావ్ ప్రొఫిషియన్ లోకల్ లాంగ్వేజ్ ఎసెన్షియల్. సో, కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చైతే ఉండాలి. సో, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో దీని ఇంటర్మీడియేట్ ప్లస్ ఈ క్వాలిఫికేషన్ లేదా గ్రాడ్యుయేషన్ అయితే చేసైతే ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఈస్ ఫైన్ ఫ్రెండ్స్. సో, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు. సో, ఇవన్నిటికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉంది కదా. సో, మీరు ఏదైనా డిస్ట్రిక్ట్ అప్లై చేద్దాం అనుకుంటే రిజిస్టర్ ఆన్‌లైన్ అయితే క్లిక్ చేయండి. సో, నేనైతే ఒకటి చేసి చూపిస్తాను. సో, రిజిస్టర్ ఆన్‌లైన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్తున్నాను. సో, ఎప్పుడు అప్లై చేయలేదు కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి వెళ్తుందంటే ఇక్కడ 4 డిస్ట్రిక్ట్‌లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తారని అయితే అడుగుతుంది. నేనైతే గుంటూరు డివిజన్‌కి అయితే అప్లై చేస్తాను. సో, గుంటూరుకి అప్లై చేయడంతోటి చూడండి ఇక్కడ 6 స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. సో, పేమెంట్ స్టెప్‌లో అయితే వచ్చేసి మీరు ఎంత అమౌంట్ పేమెంట్ చేస్తున్నారో చూపిస్తుంది. ఆ అమౌంట్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయాలి. సో, ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మీ ఫస్ట్ నేము, సో, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. అలాగే మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అంటే మళ్ళీ అదే వస్తుంది. సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటో సిగ్నేచర్ స్టెప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్ అని క్లిక్ చేసి చేసేయండి. సో, నాకైతే అరౌండ్ 30 KB నా ఫైల్స్ అయితే చక్కగా అప్లోడ్ అయితే అయిపోయాయి. అప్లోడ్ అయిన తర్వాత కన్ఫర్మ్ కొట్టేసి నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి డీటెయిల్స్ అయితే చూడండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. సో, నేనైతే వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్‌గా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. మీ కేటగిరీ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అప్లైడ్ అండర్ విచ్ కేటగిరీ అయితే అడుగుతుంది. నేను ఓసీ కిందనే అప్లై చేస్తున్నాను. సో, ఎందుకంటే చాలామందికి జనరల్‌గా కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ ఎస్సీ అయి ఉంటుంది. బట్ పోస్టులు ఉండవు. సో, అప్పుడు మీరు అన్‌రిజర్వ్డ్ ఓసీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఓపెన్ కాంపిటీషన్‌లో మీరైతే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది జాబు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని అయితే మెన్షన్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా ఫర్దర్‌గా ఇక్కడ యాక్టివేషన్ నాకైతే ఏమి యాక్టివేషన్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉంది డిజబిలిటీ ఉందంటే నో అని పెడుతున్నాను. నెక్స్ట్ రిలీజియన్ విచ్ బిలాంగింగ్ టు. సో, మీరైతే ఏ రిలీజనో అది మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ కింద వస్తారంటే నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. డిజబుల్ పర్సన్ అంటే నో అని పెడుతున్నాను. సో, లోకల్ క్యాండిడేట్ డొమిసైల్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తున్నారంటే ఎస్ అని పెట్టాలి. సో, డొమిసైల్ క్లెయిమ్ చేసే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఇస్తామని క్లియర్‌గా చెప్తున్నారు. సో, అన్ ఎంప్లాయ్ హ్యాస్ బీన్ కంటిన్యూ సర్వీసెస్. మీరు ఏమైనా డీసీసీబీలో పనిచేస్తారా ప్రీవియస్‌గా అంటే నో అని పెడుతున్నాను. సిటిజన్‌షిప్ ఇండియన్. సో, మీరు దేనికి అప్లై చేస్తారు? సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గుంటూరు రాస్తారా, విజయవాడ రాస్తారా? నేను విజయవాడ పెట్టుకుంటున్నాను. సో, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. జెండరు. సో, మీ దగ్గర ట్విన్ ఉంటే మాత్రం అంటే కవల పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ యొక్క డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, అడ్రస్లు అయితే ఇచ్చేయండి. అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇది కూడా పర్మనెంట్ అడ్రస్, సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ క్లిక్ బాక్స్లో టిక్ చేయండి. సో, నేనైతే 700 రూపీస్ పే చేయాలి. మీ జీఎస్టీ ఇన్వాయిస్ దేనికి రావాలనుకుంటున్నారు కరెస్పాండింగ్ అడ్రస్ రావాలని పెడుతున్నాను. సో, ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని అయితే వచ్చేసి ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ మీరైతే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో చదివారు, ఎంత ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, సో ఏ క్లాస్ గ్రేడ్ అవన్నీ మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. లేదు ప్రజెంట్ వర్కింగ్ అంటే నో అని పెట్టినట్లయితే నో అని అయితే పెట్టండి. ఒకవేళ మీకు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అంటే ఎస్ అని పెట్టండి. లోకల్ లాంగ్వేజ్ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ వచ్చి అంటే ఇంగ్లీష్ పెట్టిన. కంప్యూటర్స్ అంటే నాకు అన్నీ వచ్చు కాబట్టి నేను ఎస్ అయితే పెట్టాను. మీరు కూడా ఎస్ నో అని అయితే పెట్టండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే చూడండి ఇలా ప్రివ్యూ స్టెప్ అయితే వస్తుంది. ప్రివ్యూలోనే 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడే సరి చేసుకోవడానికి అయితే ఉంటుంది. వన్స్ మీరు ఏమైనా మిస్టేక్స్ చూసుకోండి 1-2 సార్లు. సో, సరి చేసుకుంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి.
ఫ్రెండ్స్ కంప్లీట్ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. హ్యాండ్ రిటన్ ఆల్రెడీ నేను అప్లికేషన్ ఫామ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో హ్యాండ్ రిటన్ అయితే రాయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి, నాకైతే 700 రూపీస్ పే చేయాలని అయితే ఇలా మెసేజ్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసినట్టయితే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. మీరు ఎట్లా పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా పే చేయండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్. సో మీరు ఏ విధంగా పే చేయాలో ఆ విధంగా అయితే పే చేసేయండి. ఇంతే సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్, ఇలా జాబ్స్ పడుతున్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్లో అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.